ఛానల్ నేను మీ ఎన్టీఆర్. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరు ఇచ్చిన హామీలు, ఈ హామీలను నమ్మి ప్రజలు అధికారంలోకి వచ్చారు. ఓట్లేసి వీరిని అధికారంలోకి రావడం కోసం పాటుపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన తర్వాత వచ్చి ఇక్కడ నేను ఈ హామీలను నెరవేర్చలేను అని ఆయన క్లియర్ కట్గా చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఆ మాటల వీడియో రూపంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారం అవుతూ ఉన్నాయి. వాటిని ఒకసారి మీరు కూడా చూడండి. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆడబిడ్డ ఒక మహాలక్ష్మిగా ఉండాలి. ఆ ఇల్లు అలాగే అనేకం ఇదే కాదు, అనేకం వచ్చినటువంటి ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇవ్వలేరు అని చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ నిజంగా నారా లోకేష్ గారిని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి. ఆర్థికంతో ముడిపడి ఉంది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే కానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ శాంటిటీ తీసుకురాగలుగుతారా? ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న, ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. ఇప్పుడు మా కెమెరాల సాక్షిగా ఈ 31 హామీలకు రేపు జనసేన టీడీపీ సంయుక్తంగా రిలీజ్ చేసే ఒక మేనిఫెస్టోలో ఆ అంశాలు పొందుపరుస్తారు. నాకు ఇప్పుడు సూపర్ 6 మేనిఫెస్టో వెరీ క్లియర్. ఇది మా అష్యూరెన్స్. పూర్తి చేస్తానని నేను చెప్తున్నా. కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ చేసుకొని ఇచ్చిన 31 హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. ఇప్పుడు ఈ వీడియోలు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4000 పెన్షన్ 1వ తేదీన ఇంటి వద్ద అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకు ఉచితంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్పీ విడుదల చేయిస్తాం. ప్రతి సంవత్సరం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకుంటాం. సెర్చ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి డావోస్కి వెళ్ళారండి. నేను అనుకున్నా పొడి చేస్తాడు అనుకున్నా. అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు తెలుసా? అరబిందో, గ్రీన్కో, ఇంకోటి అదాని. మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో డావోస్కి వెళ్ళి ఆయన కష్టపడి ఒకరోజు కలిసింది అదాని గారు. కానీ పరిశ్రమలు పట్టుకెళ్ళినప్పుడు ఒక్కటనే పట్టుకుని డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. డావోస్ అప్పుడు ఈ మాట అన్నటువంటి లోకేష్ మరి ఈరోజు ఏం మాటలు చెప్తారని పెద్ద ఎత్తున వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు. అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. మీ బిడ్డ ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, 1,40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాలి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలంటే. ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నేను ఇచ్చిన హామీల కంటే ₹1 కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు, ఇది నిజము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ పేదవాడు జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకొక ₹10 ఎక్కువ ఇస్తారంట, చూద్దాం. ఎందుకంటే ఈయన ఎన్నిసార్లు మోసం చేసినప్పటికీ మరొకసారి చూద్దాం అనే ఆశతో వీళ్ళకి అధికారం ఇస్తే ఈరోజు మాత్రం మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేం, మేము ముందు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, అమరావతిని అభివృద్ధి చేస్తాం, మరీ ముఖ్యంగా కొన్ని
కొన్ని ప్రాజెక్టులు అక్కడ కట్టి అమరావతి మునిగిపోకుండా ప్రాజెక్టులు కట్టి అది అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు దాని మీద వచ్చే ఫలాల ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడంతో ఇటువంటి వీడియోలన్నీ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని. చూడాలి మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పేదవాడికి మీరు ఇచ్చిన దాంతో కనీసం సగం అయినా వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.